బీఆర్ఎస్ ప్రతినిధి దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ దేవిప్రసాద్ గారు, నిన్న అసెంబ్లీలో మాట్లాడిన అంశాలు ఏవైతే ఉన్నాయో కూడా పూర్తిగా వ్యక్తిగతంగానే వెళ్ళాయి విమర్శలన్నీ కూడా. అయితే ఏంటి ఇక్కడ కక్ష సాధింపు చర్యలు? ఒకలా మిమ్మల్ని మీరు నిజంగానే మేము కక్ష సాధిస్తే ఎప్పుడో కేసీఆర్ ఫ్యామిలీ అంతా జైల్లో ఉండేదన్న కమెంట్స్ అయితే ఉన్నాయి. మరోపక్క కేటీఆర్ కూడా అదే రకంగా ఉంది, ఏం ఫరక్ పడదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న చందంగా కూడా కనిపించింది. ఏంటి దీనికి ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. అంటే నిన్న అప్పుల మీద మిగతా అంశాల మీద, ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి చర్చ దినం నిన్న అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు సభను డైవర్ట్ చేయడానికి, అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు అవసరమైనటువంటి అలొకేషన్స్, వీటినన్నింటినీ పక్కకు పెట్టి తన సొంత ఒక నేరం చేసినప్పుడు, ఎవరైనా నేరం నిర్ధారణ జరిగేటువంటి విషయం కోర్టులో తేలుతుంది, కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి విషయాన్ని, ఓటుకు నోటు ద్వారా ఆ రోజు జరిగినటువంటి అనేక విషయాల్ని ఆయన ప్రస్తావించి, ఏదో నేను నా కూతురు పెళ్లికి నేను లేకపోయినా, చాలా విషయాలు ఆయన సొంత విషయాలను అనేక ప్రస్తావించేటువంటి అంశం మొత్తంగా కూడా ప్రజలను డైవర్ట్ చేసేటువంటి క్రమంలో బాగా జరిగిందనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. నిజంగానే నిన్న అప్పుల మీద చర్చ జరిగేది ఉంటే అసలు అప్పులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయం మీద నిన్న స్వయంగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా తప్పు అని తేల్చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంటే దేవిప్రసాద్ గారు, ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు సాధిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అంటుంది, కానీ అసలు కక్ష సాధించిందే మీరు కదా. గతంలో మీ వల్లే అటు కేవలం డ్రోన్ ఎగరేస్తే 500 ఫైన్ కి 16 రోజులు జైల్లో పెట్టారు, నా బిడ్డ పెళ్లికి కూడా నన్ను ఉండనీయకుండా చేశారు, ఇవన్నీ తెలిసి కూడా కక్ష సాధించారంటూ కూడా అంటున్నారు. దీనికేమనుకోవాలి? ఇదివరకు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడే సుప్రీంకోర్టులో క్షమాపణలు చెప్పిండు ఓ కేసు విషయంలో. కాబట్టి ఇప్పుడు ఆయనకు 16 రోజులు రిమాండ్ విధించింది కేసీఆర్ కాదు, కేటీఆర్ కాదు, ప్రభుత్వం కాదు, జడ్జి ఒక న్యాయ వ్యవస్థలో ఒక కేసు జడ్జి ముందుకు వచ్చినప్పుడు రిమాండ్ విధించేటువంటి అవకాశం గానీ, లేకుంటే జైలుకు పంపేటువంటి అవకాశం గానీ న్యాయమూర్తులకు ఉంటుంది తప్ప అధికారులకు ఉండదు. ఒక నిమిషం అండి, సబ్మిషన్ అండి దేవిప్రసాద్ గారు. సతీష్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ప్రసాద్ బాగా తెలుసు, ఎప్పుడైనా అడ్వకేట్స్ గా అందరికి ఐడియా ఉంటది, వారికి కూడా బాగా తెలుసు. ఎఫ్ఐఆర్ ను బట్టి, నమోదు చేసినటువంటి సెక్షన్ ను బట్టి మాత్రమే అడ్వకేట్ గారు నిర్ణయాన్ని ప్రకటిస్తారనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అక్కడ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ థెఫ్ట్ కేసు బనాయించడం అనేది ఎంతవరకు సమంజసమో పెద్దలు సమాధానం చెప్పాలి. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నేను ఏమంటున్నాండి, పోలీసులు ప్రాసిక్యూషన్ సంబంధించేటువంటి అంశంలో వారు పెట్టినటువంటి అంశాలు తప్పైతే పోలీసు అధికారుల మీద చర్యలు అవుతాయి, అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఇలా చాలా మంది నిర్దోషుల్ని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. ఆ కేసుల మీద అంతా కూడా చర్చ చేయమనండి. ఇలా మొత్తం ప్రతి జైల్లో కూడా అనేక మంది నిర్దోషులు ఇలా ప్రభుత్వాల వలన, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఏం చేస్తుందండి, సోషల్ మీడియాలో మాట్లాడినందుకు జైల్లో పెడతా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు, నోటీసులు ఇస్తా ఉన్నారు. వాళ్ళ హ్యాండిల్ కు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మాట్లాడితే మాత్రం కేసులు ఉన్నాయి. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా శాసనసభలో చర్చించాల్సినటువంటి అంశాలు, ఇలా అనేక అంశాలు ఈ 15 నెలల కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశాల మీద చర్చ జరిగి ముందుకు పోతే శాసనసభకు ఒక గౌరవం ఉందా? ఈ ప్రతిపక్షాలు ఎప్పుడైనా ఏం చేస్తాయండి, డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి తద్వారా ప్రభుత్వం నుంచి అవసరమైనటువంటి సహాయం పొందడానికి ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో డిబేట్ చేస్తాయి, డిస్కషన్ చేస్తాయి, అవసరమైతే డీసెంట్ ను ప్రకటిస్తాయి. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ట్రెజరీ బెంచ్ల నుంచే అసహనం, ఫ్రస్ట్రేషన్ అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రతిపక్షాలకు ఉండాలి, ఏమైనా ఆవేదన ఉంటే, ఆగ్రహం ఉంటే, ప్రజలకు మీరు ఇస్తానటువంటి హామీలు చేయలేదని చెప్పి, రుణమాఫీ పూర్తిగా లేదు, సంపూర్ణంగా లేదు, రైతు భరోసా కాలేదు, ఇస్తాన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు, ఇట్లా మీరు రైతు బంధుకు సంబంధించి ఇలా 3 ఎకరాలకు వేసిర్రు, మిగతా వాటికి వెయ్యలేదు. ఇట్లా అనేక అంశాలు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము శాసనసభలో స్పష్టంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ ప్రయత్నాన్ని గొంతు నొక్కేటువంటి పనిలో భాగంగా అసలైనటువంటి విషయాలు ప్రస్తావించకుండా చెప్పిన అబద్దాలే పదే చెప్పడం వల్ల ఇవాళ ప్రజల్ని ఈ శాసనసభ ద్వారా తప్పుదో పట్టించినట్టు అవుతుంది తప్ప మేలు జరిగేటువంటి అంశం కాదు. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఉన్నటువంటి హామీలను అమలు చేయండి.
నిజంగానే తప్పుడు కేసులు మా ప్రభుత్వంలో పెట్టినా ఇప్పుడు పెట్టినా డెఫినెట్ గా న్యాయస్థానాలు తేలుతాయి. అంటే ఇప్పుడు దేవిప్రసాద్ గారు ఇంకొకటి కేటీఆర్ గారు కూడా కొన్ని కమెంట్స్ కీలకంగా కనిపిస్తున్నాయి. అసలు నా మీద లేనిపోని రంకుతనంగా అంటగట్టారు, నా కుటుంబాన్ని నిందించారు, ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు. ఏంటి ఏమనుకోవచ్చు అసెంబ్లీలో ఇలాంటి మాటలు సమంజసమా? గతంలో పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గాని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గాని కేసీఆర్ కుటుంబం మీద, తర్వాత కేటీఆర్ తనయుడు మీద, కవిత కుటుంబం మీద, హరీష్ రావు మీద, ఇట్లా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అనేక మంది మీద రకరకాలుగా లేనిపోని అనేక సినిమా వాళ్ళతో లింక్ ఉన్నదని, డ్రగ్స్ విషయంలో ఇంకేదో ఉందని రకరకాలుగా ప్రచారం చేశారు కదా. ఈ 15 ఏళ్ళ అధికారం వచ్చింది కదా, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా తేలిందా? అంటే కేవలం బురద జల్లి కడుక్కోమని చెప్పడం తప్ప ఆ బురద ఎందుకు చల్లుతున్నాం అనేటువంటి సోయి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని చాలా స్పష్టం అవుతా ఉంది. కాబట్టి కేసులున్నా ఎవరైనా దోషులైనా మీరు మీ చేతుల్లో అధికారం ఉంది, మీ చేతిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, మీ చేతిలో పోలీస్ వ్యవస్థ ఉంది, మీ చేతిలో అనేక వ్యవస్థలు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆ వ్యవస్థల ద్వారా ఇవాళ తేలేటువంటి అవకాశం కనబడతలేదు, ఎక్కడా ఏ ఆధారాలు లేవు. కాబట్టి అదేదో కక్ష సాధింపు చర్యగా నేను అనుకుంటే జైల్లో పెట్టేవాడిని అంటే ఇక దాని అర్థం ఏందండి? మొత్తం న్యాయ వ్యవస్థల్ని, స్వతంత్ర వ్యవస్థల్ని చేతిలోకి తీసుకొని చేయడమే కదా, అంతకంటే ఇంకేం. ఇప్పుడు ఒకటండి ప్రసాద్ గారు, ఇప్పుడు అసెంబ్లీలో నా గురించి మాట్లాడారు, లేనిపోనివన్నీ అంటగట్టారు, నా కుటుంబాన్ని నిందించారంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. కానీ గతంలో కేటీఆర్ కూడా మీడియా పాయింట్ వేదికగా కూడా సీఎం రేవంత్ ని అదే స్థాయిలో విరుచుకుపడ్డారు కదా. మైబూజ్ అపార్ట్మెంట్స్ కి ఎందుకు వెళ్తారు తెలుసు, మార్నింగ్ వాక్ ఎక్కడికి వెళ్తారు, కార్లు వేసుకొని తెలుసు అని సీఎం పైనే కమెంట్స్ చేశారు కదా. మరి దీన్ని ఏ రకంగా చూడాలి? సీఎం గారు అనేది ఆయన ప్రజాసేవకుడు అండి. ఇవాళ చెప్పినటువంటి హామీలను అమలు చేయకపోతే డెఫినెట్ గా నిలదీసేటువంటి హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. మేము ఎక్కడ కూడా సీఎం గారిని లాగులలో తొండలు ఇడుస్తామనో, పేగులు మెడలేసుకొని తిరుగుతామనో, లేకుంటే నల్లమల్ల నుంచి నడిచి వచ్చి నలిపేస్తామనో మేము ఇటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదండి. మేము చెప్పిందల్లా కూడా ప్రజాక్షేత్రంలో శిక్ష పడుతుందని చెప్పినాం, ప్రజలు తేల్చుకుంటారని చెప్పినాం, లేకుంటే అవసరమైతే మీరు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు అమలు చేయలేదు అనేటువంటి విషయాలు చెప్పినాం. డెఫినెట్ గా పొలిటికల్ గా రాజకీయ సభలలో గాని, రాజకీయాలలో గాని డెఫినెట్ గా అటు ఇటు మాటలు దొరుకుతుంటాయి. కానీ శాసనసభ వేదికగా మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి చేయండి. ఒకసారి నీ అన్నందుకే పెద్ద ఇష్యూ చేసి జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెన్షన్ దాకా తీసుకుపోయింది. అంటే కానీ ప్రసాద్ గారు, మీరు అంటే నేను అడిగిన ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం రాలేదు. ఇప్పుడు కేటీఆర్ పైన లేనిపోని రంకుతనాలు అంటగడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు, మరి గతంలో అదే కేటీఆర్ గా సీఎం రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడ్డారు కదా. మైబూజా హోమ్స్ కి వెళ్లడము, మార్నింగ్ వాక్ అని చెప్పి కార్ వేసుకొని ఎక్కడికి వెళ్తారు, ఇవన్నీ నాకు కూడా తెలుసు అని చెప్పేసి కేటీఆర్ అన్నారు కదా. దాని ఏ రకంగా చూడాలి? నేనేమంటండి, ఒక స్పందన వచ్చినప్పుడు ప్రతిస్పందన వస్తుందండి. కానీ ఇక్కడ ఏంటంటే శాసనసభ, ఇది శాసనసభ. నువ్వు బయట ఏం మాట్లాడితే దానికి సంబంధించినటువంటి చర్చలు అవన్నీ కూడా బయట జరుగుతాయి. చాలా మంది చాలా రకాలుగా ఎన్ని మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకుడు క్షమాపణ చెప్పే స్థాయికి పోయింది మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి తప్పులు దొరికినప్పుడు డెఫినెట్ గా వాటిని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే రాజకీయ ఊందాతనం పెరుగుతుందండి. కానీ అందరికీ ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రి సభలో ఇట్లా బెదిరించడం, మాట్లాడడం, బ్లాక్ మెయిల్ చేసే పద్ధతి మాట్లాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు.